ఓకేనమ్మా, నిన్న స్ట్రైట్ లైన్స్లో ఉన్నాం మనం. ఓకేనా? స్ట్రైట్ లైన్స్ కంటిన్యూషన్లో ఉన్నాము. రైట్ అమ్మ, నెక్స్ట్ సమ్ రాసుకోండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, in a triangle ABC, if A is 1, 2, in a triangle ABC, if A is 1, 2, B and C lie on y is equal to x plus alpha, where alpha is a variable, then the locus of the orthocenter of the triangle is, locus of the orthocenter of the triangle is, ఏమా జావనే వినపడుతుందా? జాహ్నవి సార్. ఓకే, ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ గోవింద్. ఎస్ సార్. ఓకే, డౌట్స్ ఉంటే అడగాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, if A is 1, 2, B and C lies on this line, the ortho center of the triangle. ఓకేనా? ఏంటమ్మా ట్రయాంగిల్ ఏంటి? మీరు కూడా ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకోండి. ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు ఇన్వాల్వ్ అవ్వండి మీరు కూడా. 1, 2. బీసీలు ఏ లైన్ మీద ఉన్నాయి? y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ సి, ఈ లైన్ మీద ఉన్నాయి. యాక్చువల్గా సికి వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా అనేది వేరియబుల్ కాబట్టి ఆల్ఫా మారే కొందికి జాగ్రత్త అంటున్నారు. ఇక్కడ ఆల్ఫా చేంజ్ అయ్యే కొందికి ఇలాంటి లైన్స్, అంటే ఈ లైన్కి ప్యారలల్ లైన్స్. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనుకోండి ఒకటి, y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 2 అనుకోండి, y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 3 అనుకోండి. అంటే ఈ లైన్కి ప్యారలల్ లైన్స్ వచ్చేస్తాయి. మేబీ ఇంకొకసారి మేబీ లైన్ మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ లైన్ ఎలా ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ లైన్తో ప్యారలల్ లైన్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే ఆల్ఫా వేరియబుల్ కాబట్టి. ఎప్పుడైతే బీసీ లైన్ ఇక్కడ ఉందని అనుకున్నప్పుడు మేబీ ఇది ఆల్టిట్యూడ్ కదా, ఈ ఆల్టిట్యూడ్ మీద ఆర్థో సెంటర్ మేబీ ఎలా ఉండొచ్చు. మేబీ లైన్ ఇలా వెళ్తున్నప్పుడు మేబీ ఆర్థో సెంటర్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎప్పుడైతే బీసీ అనేది వేరియబుల్ లైనో ఆర్థో సెంటర్ కూడా ఏమవుతుంది, గ్యారెంటీగా మారుతూ ఉంటుంది. ఈ లైన్ చేంజ్ అయ్యే కొందికి ఆర్థో సెంటర్ కూడా ఏమైంది, మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థో సెంటర్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. అందువల్ల ఆర్థో సెంటర్ అనేది అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ మూవ్ అవుతుందని అడుగుతున్నాడు లోకస్ అంటే. ఓకేనా? కాబట్టి ఇక్కడ సపోజ్ ఆర్థో సెంటర్ యొక్క లోకస్ అడుగుతున్నాడు కాబట్టి లోకస్లో పాయింట్ని ఎప్పుడు ఇంజనల్గా ఎక్స్ కమ్ వైనో, సమ్ హెచ్ కమ్ కేనో, లెల్ కమ్ ఎమ్మోనో ఏదైనా అనుకోవచ్చు లెటర్. ఓకే, ఆర్థో సెంటర్ హెచ్ కమ్ కే అనుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ లైన్కి ఈ లైన్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి ఈ లైన్ యొక్క స్లోప్ని ఈ లైన్ యొక్క స్లోప్ని ఏం చేయాలి, -1కి ఈక్వల్ చేయాలి. అప్పుడు హెచ్ కామ కేలో ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు హెచ్ కామ కే బదులు ఏం రాయాలి, ఎక్స్ కామ వై రాయాలి. అప్పుడు లోకస్ వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్ ప్రాబ్లమే అనుకోండి. ఓ హెచ్ కామ కే, స్లోప్ ఆఫ్ ఏఓ, దాని సమ్ m1 అనుకోండి. ఎంత చెప్పండి స్లోప్ చెప్పండి, k-2/h-1. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఎంత చెప్తారా? స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఎంత చెప్తారా? m2 అనుకోండి. ఈ లైన్ స్లోప్ ఎంత, y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ సి, mx ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1. నెక్స్ట్ ఈ లైన్కి లైన్ ఎలా ఉంది, ఏఓ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ లైన్, ప్లస్ m1 × m2 ఎంత, -1.
రాయండి మీరు కూడా. k-2 రాయాలమ్మా, రాస్తూ వినాలి. h-1 ఇంటూ 1 = -1. k-2 = -h + 1 అవుతుంది. h + k -3 = 0. Locus of O is h, k ప్లస్ ఎంత రాయాలి? x, y రాయాలి. x + y -3 = 0. ఎన్ని ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. మీకు లోకస్తో పాటుగా చేంజ్ ఆఫ్ యాక్సిస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. మేబీ స్ట్రైట్ లైన్స్ క్వశ్చన్ కంటే కూడా మీరు లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్లో క్వశ్చన్స్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది రేపు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు. దేనికంటే చేంజ్ ఆఫ్ యాక్సిస్లో ఎక్కువ మోడల్స్ ఉండవు, ఓకేనా? కాబట్టి చేంజ్ ఆఫ్ యాక్సిస్లో క్వశ్చన్ రాద్దాం. నెక్స్ట్ రాయండి. ఇఫ్ ద యాక్సిస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ద పాయింట్ -1, 1, the axes are transformed to the point -1, 1, then the equation 3x² + y² plus 2x plus 4y plus 15 = 0 would transform. మీకు గుర్తుకుందో లేదో? ఇఫ్ ద యాక్సిస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ద పాయింట్, ట్రాన్స్లేట్ పాయింట్ ఏమనుకోవాలి? h, k అనుకోవాలి. దట్ ద ఈక్వేషన్ వుడ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఈ ఈక్వేషన్ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. కాబట్టి స్మాల్ x = ఫార్ములా గుర్తుకుందా? h ప్లస్ స్మాల్ x = X ప్లస్ h, స్మాల్ y = Y ప్లస్ k, స్మాల్ x = h - 1, స్మాల్ y = Y ప్లస్ k అంటే 1. ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. ఇది ఒరిజినల్ ఈక్వేషన్, దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏం రాయాలి? 3 × x ప్లస్లో x - 1 రాయాలి, ప్లస్ y² అంటే y + 1 హోల్ స్క్వేర్, ప్లస్ 2 × x - 1 ప్లస్ 4 × y + 1 ప్లస్ 15 = 0. కీ రోలు మళ్ళీ సింప్లికేషనే. 3 × x² - 2x + 1 y² + 2y + 1 plus 2 × x - 1 plus 4 × y + 1 plus 15 = 0. How many x²? 3x². How many y²? 1y². నెక్స్ట్ ఎక్స్కి వెళ్ళిపోదాం. ఎక్స్లు ఇక్కడ ఎన్ని ఎక్స్లు చెప్పండి? -6x. నేను ఇక్కడ రాస్తున్నా -6x. ఇక్కడ ఎన్ని ఎక్స్లు? +2. మొత్తం ఎన్ని? -4x. నెక్స్ట్ వైకి వెళ్దాం. ఇక్కడ ఎన్ని? 2y. ఇక్కడ ఎన్ని? +4 అంటే 6y. కాన్స్టెంట్ దగ్గరికి వెళ్దాం. +3 +1 -2 +4 +15 మొత్తం ఎన్ని? ఇగో ఈ రెండు కలిపితే 1 + 1 2 6 21 = 0. ఎన్ని ఆప్షన్లు ఉంది? అది సెకండ్ ఆప్షనేగా. ఇవన్నీ కొంచెం చేంజ్ ఆఫ్ యాక్సిస్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ అయినమ్మా ఇవి, ఓకేనా? కొంచెం ఈజీగా ఉంటుంది చేంజ్ ఆఫ్ యాక్సిస్. మీకు రేపు క్వశ్చన్ పేపర్లో
మీరు కనుక వెళ్ళగలిగితే జామెట్రీ పార్ట్లో, స్ట్రైట్ లైన్స్ ఈ పార్ట్లో చేంజ్ ఆఫ్ యాక్సిస్ క్వశ్చన్ ఎత్తుక్కోవచ్చు మీరు. ఈ మోడల్లో కనుక ఇస్తే సింపుల్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఏముండవు కదా, ఇదే కదా ఫార్ములా, ఇది ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, వెన్ ద యాక్సిస్ రాయండి. When the axes are rotated through an angle 45 degrees. When the axes are rotated through an angle 45 degrees. The new coordinates of a point P are 1, -1. The coordinates of P in the original system. Axes are rotated through an angle 45 degrees. The new coordinates of a point P are 1, -1. The coordinates of P in the original system. Angle ఎంత రాసుకోండి, 45 degrees. న్యూ కోఆర్డినేట్స్ అన్నాడుగా, అంటే క్యాపిటల్ X, క్యాపిటల్ Y. ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే స్మాల్ x, స్మాల్ y అడుగుతున్నాడు. మీకు గుర్తుకుందా రిలేషను? ఎలా ఫైండ్ చేసుకోవాలి గుర్తుకుందా? ఇక్కడ స్మాల్ x, ఇక్కడ స్మాల్ y, ఇక్కడ క్యాపిటల్ X, ఇక్కడ క్యాపిటల్ Y. ఇక్కడ ఎంత రాయాలి? కాస్ థీటా. ఇక్కడ కూడా కాస్ థీటా, ఇక్కడ మైనస్ సైన్ థీటా, ఇక్కడ సైన్ థీటా. స్మాల్ x కనుక్కోవటం కోసం ఫార్ములా గుర్తుకుందా? స్మాల్ x = స్మాల్ x అన్నప్పుడు స్మాల్ xకి ఎదురుగానే చూడండి. స్మాల్ x కావాలన్నప్పుడు స్మాల్ xకి ఎదురుగానే చూడండి. ఇది చూడొద్దు, ఇది దీనికి పట్టించుకోవద్దు. ఇప్పుడే మిగిలిపోయినాయి, ఇదే చూడండి. ఇక స్మాల్ xకి ఎదురుగానే చూడండి, అంటే ఇవే చూడండి. x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా, మైనస్ y సైన్ థీటా. స్మాల్ y కావాలనుకోండి, స్మాల్ yకి ఎదురుగానే చూడండి, ఇది చూడొద్దు. x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. మీరే ఇంత క్యాపిటల్ X కావాలంటే క్యాపిటల్ Xకి ఎదురుగానే చూడండి, ఇది చూడొద్దు అసలుకి. క్యాపిటల్ Y కావాలంటే క్యాపిటల్ Yకి ఎదురుగానే చూడండి, ఇది చూడొద్దు అసలుకి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ క్యాపిటల్ X అంటే ఎంత? 1 ఇంటూ కాస్ 45 degrees 1/√2. Y వాల్యూ -1 ఇంటూ సైన్ 45 1/√2. 1/√2 ప్లస్ 1/√2 2/√2 √2. నెక్స్ట్ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X వాల్యూ 1 ఇంటూ 1/√2 ప్లస్ క్యాపిటల్ Y -1 ఇంటూ 1/√2. అంటే ఇది ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి మీకు కావాల్సిన పాయింట్ ఎక్కడ ఉంది? √2, 0. √2, 0. కార్తిక్ ఫాలో అవుతున్నావా? కార్తిక్ వినపడుతుందా? రెస్పాండ్ అవ్వమ్మా. ఎస్ సార్. ఓకే, జాగ్రత్త రాసుకుని, నోట్స్ రాసుకుంటూ జాగ్రత్త వెళ్ళి. స్మాల్ x = చెప్పండి, ఎవరన్నా ఫార్ములా చెప్పండి ఒకసారి. x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా. స్మాల్ y కావాలంటే x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. ఎప్పుడన్నా క్యాపిటల్ X కావాలంటే చెప్పండి, x కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ Y కావాలంటే మైనస్ x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. ఓకేనా? ఇంతకుముందులేమో స్మాల్ xకి క్యాపిటల్ Xకి హెచ్కి మధ్య రిలేషన్ చెప్పాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఇచ్చినప్పుడు స్మాల్ xకి క్యాపిటల్ Xకి హెచ్ థీటాకి మధ్య రిలేషన్ చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రాయండి. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. Find the transformed equation of the curve. X² plus 2√3xy
minus y square is equal to 8. X square plus 2 root 3xy minus y square is equal to 8. When the axes are rotated through an angle pi by 3. When the axes are rotated through an angle pi by 3. మా ఏమడుగుతున్నట్టు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడా ఒరిజినల్ ఈక్వేషన్ అడుగుతున్నాడా? క్లియర్గా ఇచ్చాడు ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని. కాబట్టి ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్ అని అర్థం. ఓకే, ఇంత ముందలాగే ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి ఇది స్మాల్ ఎక్స్ కమా స్మాల్ వైలో ఉండట్టు. ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ స్మాల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 root 3xy minus y square is equal to 8. ఓకే, టేబుల్ వేసుకోండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇక్కడ కాస్ థీటా వాల్యూ రాయాలి. ఇక్కడ కాస్ థీటా రాయాలి. ఇక్కడ మైనస్ సైన్ థీటా రాయాలి, సైన్ థీటా రాయాలి. మనకేంటి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఫైండ్ చేసుకొని దీంట్లో సబ్మిట్ చేద్దాం. స్మాల్ ఎక్స్ ఎంత చెప్పండి? క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఎంత ముందులాగే ఇంప్లైస్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఇదంతా యాంగిల్ ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 3 అంటే ఎన్ని డిగ్రీస్? 60 degrees. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. క్యాపిటల్ వై ఇంటూ సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. అంటే క్యాపిటల్ ఎక్స్ మైనస్ √3 క్యాపిటల్ వై బై 2. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ 60 √3/2 ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 60 1/2 √3x ప్లస్ క్యాపిటల్ వై బై 2. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్కి వెళ్ళిపోదాం. ఎక్స్ మైనస్ √3y by 2 whole square plus 2 √3 into x minus √3y by 2 plus √3x plus y by 2 minus y square value. √3x plus y by 2 whole square is equal to 8. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సింప్లికేషన్లో ఉందంతా. ఇక్కడ ఎల్సిఎం ఎంత రావచ్చు చెప్పండి? ఇక్కడ 2 స్క్వేర్ ఎంత? 4. 2 into 2 ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? 4. ఎల్సిఎం ఎంత రావచ్చు? 4. ఆ 4 దగ్గరికి వెళ్తే 4 8s are 32. ఇక్కడ రండి. ఎన్ని ఎక్స్ స్క్వేర్లు ఉండే చెప్పండి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ అవునా? ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ వచ్చింది. 2a బెటర్ మైనస్ 2 √3 xy ప్లస్ 3y స్క్వేర్ 2 √3 ఇంటూ √3x స్క్వేర్ ప్లస్ xy మైనస్ 3xy మైనస్ √3y స్క్వేర్ మైనస్ దీని హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు 3 క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 √3xy ప్లస్ వై స్క్వేర్. ఇందాక ఎల్సిఎం ఎంత అనుకున్నాము? 4 అనుకున్నాం. 4 8s are 32. ఎక్స్ స్క్వేర్లు కౌంట్ చెప్తారా మొత్తం మీద టోటల్గా? ఇక్కడ ఎన్ని ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయి? ఇక్కడ ఒక 1 ఉన్నాయి. ఇక్కడ ఎంత చెప్పండి? ఎక్స్ స్క్వేర్లు √3 into √3 3. 3 2s are ఎంత? 6. ఇక్కడ ఒక -3. 7 minus 3 ఎంత? 4. 4x స్క్వేర్ ఎన్ని వచ్చినాయి? 4x స్క్వేర్. రాస్తున్నాను చూడండి. 4x స్క్వేర్. నెక్స్ట్ √3 చూద్దామా? మైనస్ 2 √3xy ఇక్కడ ఒక -2 √3xy మైనస్ 6 √3xy వచ్చింది. అక్కడ -6 √3
ఇక్కడ ఎన్ని ఉండే చూడండి, -2, -2 + 2√3 ఎంత? -2 -4√3 మొత్తం మీద ఎన్ని వచ్చినాయి? -2xy. ఇది ఒక 2√3, -2 -4√3, ఇక్కడ -2√3 -2√3 -4√3 మొత్తం మీద -8√3xy వచ్చింది. క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోండి. చూడండి ఒకసారి, -2√3 ఒక -2√3 -4√3, ఇక్కడ వచ్చేటప్పటికి -2 కదా, -2 ఇంటూ +2 -4√3. నెక్స్ట్ y² చూద్దాం, +3y². ఇక్కడ చెప్పండి, +3y². ఇక్కడ √3 × √3 3, 3 2 6, -6 -1 ఎన్ని? -4y² ఈక్వల్ టు ఎంత? 32. 4తో క్యాన్సిల్ అయిపోతే x² - 2√3xy -y² ఈక్వల్ టు 4 8 32. ఎన్ని ఆప్షన్లో ఉంది? ఎన్ని ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్ కదా. ఇక్కడ సమస్యల్లో ఏమొచ్చింది అని అంటే, రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది సమస్య? ఖచ్చితంగా సింప్లికేషనే వచ్చింది. ఎంసెట్ అంటేనే సింప్లికేషనే. చక్కగా తెలిసిన క్వశ్చన్స్ అయితే 80 బిట్స్లో చక్కగా 50 క్వశ్చన్స్ దాకా తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ చేయగలిగే ఉంటాయి. మీరు కనుక ఫార్ములా చదువుకొని జాగ్రత్తగా సింప్లికేషన్ పార్ట్లో కనుక స్ట్రాంగ్ అయ్యి ఉంటే మ్యాథ్స్ 80 బిట్స్కి ఈజీగా 40 పైన ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు 2 పార్ట్లో ఫార్ములాలు అయితే రెగ్యులర్గా చదువుకోవాలి. ఫార్ములా వస్తే లెక్క వచ్చే లెక్కలు 20 పైన ఉంటాయి, వాటి సింప్లికేషన్ పోకుండా ఉంటే సరిపోయా. నెక్స్ట్ అండి, రైట్ నెక్స్ట్ ప్రాబ్లం 9. The family of the lines forming an isosceles triangle. The family of the lines forming an isosceles triangle with the lines 3x - 4y - 2 = 0 and 12x - 5y + 6 = 0 is the family of lines forming an isosceles triangle with the lines. చూడమ్మా, ఈ 2 గివెన్ లైన్స్ కదా. నేను గివెన్ లైన్స్ ఇది ఎట్లా డ్రా చేశా, ఆ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎట్లా డ్రా చేశా. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటున్నాడు కదా, ఈ లెంత్ అయితే ఉందో ఈ లెంత్ అంతే ఉంది. నేను ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటే బోల్డ్ లైన్స్ డ్రా చేయబోతున్నా, చాలా లైన్స్ డ్రా చేయబోతున్నా గివెన్ లైన్స్తో. ఎట్లాగంటే సపోజ్ నేను ఎట్లా ఒక లైన్ తీసుకున్నా, ఈ లెంత్ ఎంత అవుతుందో ఈ లెంత్ అంతే ఉంది. నేను ఇంకొక లైన్ ఎలా తీసుకోవచ్చు, ఈ లెంత్ ఎంత అయితే ఉంటుంది ఈ లెంత్ కూడా అంతే ఉండొచ్చు. నేను ఇంకొక లైన్ తీసుకోవచ్చు, ఈ లెంత్ అయితే ఉంది ఈ లెంత్ అంతే ఉంది. కాబట్టి ఇలాగా బోల్డ్ అన్ని లైన్స్ ఫామ్ అవుతున్నాయి, అందుకని ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అన్నాడు. కాబట్టి గివెన్ 2 లైన్స్తో ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేసే లైన్స్ చాలా ఉంటాయి. మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు. లేదు అదర్వైజ్ ఇంకొకసారి ఇటువైపుకి వెళ్దాం, ఈ లెంత్ ఈక్వల్గా ఉండేటట్టు ఇట్లా కూడా ఉండొచ్చు ఒక లైను. మేబీ ఇలా కూడా ఉండొచ్చు, మేబీ ఇలా కూడా ఉండొచ్చు. ఈ లైన్తో కూడా ప్యారలల్గా ఉండే లైన్స్ ఉండొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఫార్మ్ an isosceles triangle with the given lines.
గివెన్ లైన్స్ తో ఐసోస్లేస్ ట్రయాంగిల్ ఫామ్ చేసి ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఎలా ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ ఆఫ్ లైన్స్. ఇంకొక అదర్ సెట్ ఆఫ్ ప్యారల్ లైన్స్, అదర్ సెట్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్స్ మేబీ ఇలా ఉండొచ్చు. మేబీ ఈ రెండు ఆన్సర్లు ఏదైనా ఇవ్వచ్చు అతను. ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అయినా ఇవ్వచ్చు ఆన్సర్లో, లేకపోతే ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అయినా ఇవ్వచ్చు. ముందు ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఫైండ్ చేద్దాము, ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఫైండ్ చేద్దాం, ఏది ఇస్తే అది టిక్ చేద్దాం. ప్రాబ్లం ఏం అర్థమైనట్టే కదా. ఓకే, చూడండి ఇప్పుడు ఇంకా కూడా, ఇప్పుడు మీకు ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అవనండి, లేకపోతే ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అవనండి, ఈ గివెన్ టూ లైన్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ తో ప్యారల్ గా ఉంటాయి. ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఈ యాంగులర్ బైసెక్టర్ తో ప్యారల్ గా ఉంటాయి. ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఈ యాంగులర్ బైసెక్టర్ తో ఎలా ఉంటాయి, ప్యారల్ గా ఉంటాయి. కాబట్టి అందుకనే అన్నిట్లోనూ కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నాడు సి అని. కాబట్టి ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ తో ప్యారల్ గా ఉండే మనకి కావాల్సిన ఫ్యామిలీ అనేది మేబీ ఈ లైన్తో ప్యారల్ గా ఉండొచ్చు, లేదు కూడదు ఈ లైన్తో ప్యారల్ గా ఉండొచ్చు. జస్ట్ మీరు ఈ యాంగిల్ బెస్టర్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయండి, ఈ యాంగిల్ బెస్టర్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. రిక్వైర్డ్ ఫ్యామిలీ అనేది ఈ లైన్తో కానీ ఈ లైన్తో కానీ ప్యారల్ గా కన్సిడర్ చేయాలి. మీకు ఒక 2 లైన్స్ ఇచ్చినప్పుడు యాంగులర్ బైసెక్టర్ ఫైండ్ చేయడం వచ్చా, మనం చెప్పాము ఇది ఎట్లాగా. రాయండి మీరు కూడా, రాయండి యాంగులర్ బైసెక్టర్స్ రాయండి, డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ముందు గివెన్ లైన్స్ డ్రా చేశారా, గివెన్ 2 లైన్స్ ఐసోస్లేస్ ట్రయాంగిల్ ఫామ్ చేసే లైన్ మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు. ఇలా ఉండే లైన్స్, ఇలా ఉండే ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఈ యాంగులర్ బైసెక్టర్తో ప్యారల్ గా ఉంటుంది. ఇలా ఉండే రిక్వైర్డ్ లైన్స్ ఈ యాంగులర్ బైసెక్టర్తో ప్యారల్ గా ఉంటాయి అన్నట్టుగా డ్రా చేయండి. యాంగులర్ బైసెక్టర్ ఫైండ్ చేద్దామా, గుర్తుకుంది యాంగులర్ బైసెక్టర్ ఫైండ్ చేయడం. 3x - 4y - 2 రాసి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ రాయాలి. 9 + 16 ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. సెకండ్ లైన్ రాయాలి, బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 144 + 25. 3x - 4y - 2 బై ఇదంతా 5. 12x - 5y ప్లస్ 6 బై ఎంత 13. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, జాగ్రత్త చెప్పండి. 39x 13 4s ఆర్ క్యాలిక్యులేషన్ 52y 13 2s ఆర్ 26 ప్లస్ ఆర్ మైనస్ 5తో మల్టిప్లై చేసినప్పుడు 60 5 5s ఆర్ 25y 5 6s ఆర్ 30. ప్లస్ తీసుకోండి ఒకసారి, ప్లస్ తీసుకోండి ఇంకొకసారి, మైనస్ తీసుకోండి, మైనస్ తీసుకోండి, మైనస్ తీసుకుంటే ఎంత వచ్చింది, -60x ప్లస్ 25y - 30. ఈ 39x నా దగ్గరికి పంపించండమ్మా. 60 - 39 ఎంత 21 -25 + 52 ఎంత -25 + 27 అంతేనా. కాన్స్టెంట్ అంతా పని లేదులే, దేనికంటే మనకు కావాల్సిన ఫ్యామిలీ అనేది ఈ లైన్తో ప్యారల్గా ఉండే లైన్. కాన్స్టెంట్ అంతా పని లేదు. ఓవరాల్ ఈ -16 దగ్గర తీసుకురండి, ప్లస్ 60 + 39 చెప్పండి ఎవరన్నా. 99x -52 - 25 -77y కాన్స్టెంట్తో పని లేదు, ఇంచుకోటి 0. ఇది దేంతో డివైడ్ అవుతుంది, ఏ టేబుల్ పోతుంది దీంట్లో, 3 టేబుల్ అయినా 7x + 9y ప్లస్ కాన్స్టెంట్ ఈజ్ఈక్వల్ 0. ఓవరాల్ 11 టేబుల్లో పోతుంది. 9x -
7y ప్లస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ 0. మనకు కావాల్సిన లైన్స్ ఎలా ఉంటాయి? ఈ లైన్కి ఎలా ఉంటుంది? ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ ప్యారలల్గా ఉండాలి. ఈ లైన్తో కానీ ఈ లైన్తో కానీ ప్యారల్ ఉండే ఆప్షన్ టిక్ పెట్టుకోండి. 7x ప్లస్ 9yతో ప్యారల్గా ఉన్నది ఏదైనా ఉందా? 7x ప్లస్ 9y ఉందా? లేదు. 9x మైనస్ 7yతో ప్యారల్గా ఉండే లైన్ ఉందా? 9x మైనస్ 7yతో. ఓకేనా? ఈ ఆప్షన్ కరెక్ట్. కాబట్టి గివెన్ 2 లైన్స్తో ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే థర్డ్ సైడ్ వన్ ఆఫ్ ద యాంగిల్ వెక్టర్తో ప్యారలల్గా ఉంటుంది. ఈ లైన్ దీంతో ప్యారలల్గా ఉంటుంది, ఇటువైపు వచ్చేది ఈ యాంగిల్ వెక్టర్తో ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ లైన్ యొక్క స్లోప్ కూడా అడుగుతూ ఉంటాడు. వన్ ఆఫ్ ద యాంగులర్ వెక్టర్ యొక్క స్లోపే ఈ థర్డ్ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. వన్ ఆఫ్ ద యాంగులర్ వెక్టర్ యొక్క స్లోపే ఆ లైన్ యొక్క స్లోప్తో ఈక్వల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. లైన్ నెంబర్ if a point a comma a falls between the lines, then ఏకి సంబంధించిన సెట్ ఆఫ్ వాల్యూస్ సంబంధించి ఏకి సంబంధించిన సెట్ ఆఫ్ వాల్యూస్ సంబంధించి ఎక్కడి నుంచి అని అడుగుతున్నాడు. ఏ పాయింట్ ఏ కమ ఏ ఫాల్స్ బిట్వీన్ ద లైన్స్, mod of x plus y is equal to 4. x plus y is equal to 4 తీసుకోండి. మోడ్లెస్ తీసినప్పుడు x plus y is equal to -4 తీసుకోండి. ఈ లైన్ యొక్క x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ 4,4 అవుతుంది. ఈ లైన్కి x ఇంటర్సెప్ట్ 4 అయితే y ఇంటర్సెప్ట్ -4 అవుతుంది. -4 is equal to 1. లైన్ ఎట్లా ఉండాలి? ఈ 2 లైన్స్ మధ్యలో ఉండాలట. ఫాల్స్ బిట్వీన్ ద లైన్స్ అంట. ఈ రెండు ఒకదానితో ఏంటి? ప్యారలల్ లైన్స్. ఒకదానితో ఏంటి? ప్యారలల్ లైన్స్. ఇది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 4 లైన్. ఇది 4,0, ఇది 0,4. దీంతో ఇది ప్యారలల్ లైన్. -4,0, 0,-4. ఓకే, ఈ లైన్కి ఈ ప్యారలల్ లైన్కి మధ్యలో ఉండాలట. ఈ ప్యారలల్ లైన్కి మధ్యలో ఉండాలంట. ఓకేనా? అంటే మధ్యలో ఉండాలంటే నేను ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడో చోట తీసుకుందాం. ఏ కమ ఏ అనేది సపోజ్ ఇది పీ పాయింట్ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆరిజిన్ కూడా కన్సిడర్ చేయండి. 0,0. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలనుకున్నారు? ఈ లైన్కి 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్. ఏమా ఈ 2 పాయింట్స్ ఎలా ఉండే? ఈ లైన్కి సేమ్ సైడ్ ఉండే. అట్లా ఈ లైన్కి 2 పాయింట్స్ ఎట్లా ఉండే? సేమ్ సైడ్ ఉండే. నిన్న ఒక మాట చెప్పాము, ఒక 2 పాయింట్స్ వర్ ఆన్ ద సేమ్ సైడ్ అని చెప్పినప్పుడు గుర్తుకుందా? L11 L22 యొక్క ప్రొడక్ట్ పాజిటివ్. కాబట్టి అదే రాద్దాం. రాయండి. 0 O, P లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ x ప్లస్ y -4 is equal to 0 అందాం. ఈ లైన్కి సేమ్ సైడ్ అని అప్లై చేద్దాం. సేమ్ సైడ్ అయితే L11 L22 యొక్క ప్రొడక్ట్ పాజిటివ్ అని చెప్పి ఉన్నాం. L11 అంటే ఏమన్నాము? ఈ ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అంటున్నాం. 0 + 0 -4 ఇంటూ L22 ఏ కమ ఏ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a + a -4 > 0. ఇది నెగిటివ్ వాల్యూ.
కాబట్టి 2a - 4 నెగిటివ్ పక్కకు పెట్టినప్పుడు గ్రేటర్ దాన్ 0 ఏమైంది, లెస్ దాన్ 0 అవుతుంది. 2a <4 a 2 అని వచ్చింది. నెక్స్ట్ ఈసారి 0, p ఈ లైన్కి సేమ్ సైడ్ ఉన్న అప్లై చేద్దాం. ఈసారి 0, p లయాన్ సేమ్ సైడ్ ఆఫ్ x + y + 4 = 0. మీరు చెప్పండి ఈసారి. మళ్ళీ L11 × L22 యొక్క ప్రొడక్ట్ పాజిటివే. ఆర్జిన్ దీంట్లో సబ్మిట్ చేయండి, 4 వచ్చింది. పీ పాయింట్ ఏ, దీంట్లో సబ్మిట్ చేయండి, a + 4 గ్రేటర్ దాన్ 0. ఇది ఎట్టుకునే పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి a గ్రేటర్ దాన్ -2 వచ్చింది, ఇక్కడేమో లెస్ దాన్ -2 వచ్చింది, ఇక్కడేమో గ్రేటర్ దాన్ -2 వచ్చింది. దేర్ఫోర్ a బిలాంగ్స్ టు a లైస్ బిట్వీన్, ఓకేనా. -2 లెస్ దాన్ a లెస్ దాన్ 2. దీన్ని ఏమందాము, mod a లెస్ దాన్ 2 అనొచ్చు. -2కి 2కి మధ్యలో ఉంటే ఏమంటాము, mod a లెస్ దాన్ 2 అంటాం. mod a లెస్ దాన్ 2 అని. ఫాలో అవుతున్నట్టేనా, అత్తకి ఫాలో అవుతున్నావా? Yes, sir. నెక్స్ట్ సమ్ రాయండి. ద నెంబర్ ఆఫ్ లైన్స్ that can be drawn through the point 4, -5. The number of lines that can be drawn to the point 4, -5 and at a distance of 10 units from the point 1, 3 is the number of lines that can be drawn to the point 4, -5 and at a distance of 10 units from the point 1, 3. మనం మీకు ఒకసారి నేను ఒక సినాప్సిస్ గుర్తేశాను, గుర్తుకుందో లేదో. ఒక 2 లైన్స్ ఇలా ఉన్నాయి, ఒక పిఎన్ఏ పాయింట్ నుంచి ఏనే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి. ఈ 2 లైన్స్ పిఎన్ఏ పాయింట్ నుంచి డి డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఏపీ గ్రేటర్ దాన్ డి ఏందని అనుకోండి, ఈ డి డిస్టెన్స్ కంటే కూడా ఏపీ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, 2 లైన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్స్ ఎన్ని, 2. చూడండి జాగ్రత్తగా, ఏనే పాయింట్ గుండా పాస్ అవుతూ పిఎన్ఏ పాయింట్ నుంచి డి డిస్టెన్స్ లో ఉండే 2 లైన్స్ ఉంటాయి. ఎప్పుడు ఏపీ గ్రేటర్ దాన్ డి అవుతున్నాం. అట్లా కాకుండా ఏ గుండా పాస్ అవుతూ పిఎన్ఏ పాయింట్ నుంచి డి డిస్టెన్స్ లో ఉండే లైన్ ఒకటే ఉంటుంది. ఎప్పుడు ఏపీ = డి అవుతుంటే ఒకే ఒక లైన్ ఉంటుంది. ఇది జరిగితే 2, ఇది జరిగితే 1. ఈ రెండిట్లో ఏది జరగకపోతే ఏపీ లెస్ దాన్ డి అయితే నెంబర్ ఆఫ్ లైన్స్ అసలుకి ఉండవు. అవునా కదా? ఈ కాన్సెప్ట్ గుర్తుకొస్తే అయిపోయినట్టే. అంటే ఇచ్చిన 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఇచ్చిన డిస్టెన్స్ కంటే ఎక్కువ తక్కువ అని చెప్పి చూసుకోవాలి. ఎక్కువ తక్కువ అని చెప్పి చూసుకోవాలి, ఓకేనా. ఎక్కువ తక్కువ చూసుకోవాలి. కనిపెట్టండి. ఒక పాయింట్ ఏ అనుకుందాం. ఏ పాయింట్ ఎంత, 4, -2, 4, -5. నెక్స్ట్ ఇచ్చిన ఇంకో పాయింట్ పి పాయింట్ 1, 3. పి పాయింట్ ఎంత, 1, 3. డి ఎంత ఇచ్చాడు, 10. ఏపీ ఎంత కనిపెట్టండి. √4 - 1² అంటే 3² 9, -5 - 3 -8 64, 74.
73. √73 అనేది ఎట్లా ఉంటుంది? ఇదేమో √100. ఏపీ లెస్ దాన్ డి. కాబట్టి నెంబర్ ఆఫ్ సచ్ లైన్స్ ఎన్నండి? 0. నెంబర్ ఆఫ్ సచ్ లైన్స్ అన్ని 0. మా ఇప్పుడు వరకు మ్యాథ్స్ చెప్పున్నాం, మ్యాథమెటిక్ ఇండక్షన్ చెప్పాను, జామెట్రీ మొత్తం చెప్పబోతున్నాను. స్ట్రైట్ లైన్స్, లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్ అవి ఆగిపోబోతున్నాయి. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ బిగిన్ చేయబోతున్నాం. మీరు కొంచెం లేటుగా వస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఉంటున్నాయి, ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సినాప్సిస్ అన్ని కూడా ఆల్రెడీ గుర్తు చేశాను నేను. కంప్లీట్ అయినట్టేనా అందది? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. రెండమ్మ నెక్స్ట్ సమ్ రాయండి. ఏ స్ట్రైట్ లైన్ x/a మైనస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్ట్రైట్ లైన్ x/a మైనస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 passes through the point 8,6 and cuts a triangle area 12 square units from the axis of coordinates. ఏం రాశారు చూడండి. ఏ స్ట్రైట్ లైన్ x/a మైనస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 passes through the point 8,6 and cuts a triangle of area 12 square units from the axis of coordinates. The equations of the straight lines are a straight line passing through this. A straight line is this form లో ఉంది. x/a మైనస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? 8,6 గుండా పాస్ అవుతుంది. 8,6 దీంట్లో సబ్మిట్ చేయండి. 8/a 6/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఏకి బికి ఒక కండిషన్ వచ్చింది. 8b మైనస్ 6a ఈజ్ ఈక్వల్ టు ab. నెక్స్ట్ అట్లాగే ఈ లైన్కి యాక్చువల్గా ఇంటర్సెప్ట్స్ వచ్చేటప్పటికి x/a ప్లస్ y/-b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది స్ట్రైట్ లైన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దిస్ లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నప్పుడు హాఫ్ ఇంటూ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దిస్ లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. గుర్తుకుందా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ గుర్తుకుందా? హాఫ్ మోడ్ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్. హాఫ్ మోడ్ x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్. ఎంత ఇచ్చాడు అతను? 12 అని ఇచ్చాడు. ఇది మైనస్ ఉన్నా కానీ మోడ్ ఏబి పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు 24. అంటే ఇక్కడి నుంచి మీకు a ఇంటూ b ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 24 వచ్చింది. ఓకేనా? ఒకసారి మీరు
8b మైనస్ 6a ఈజ్ ఈక్వల్ టు ఏబిని ఏ ఇంటూ బిని 24 తీసుకోండి. ఇంకొకసారి 8b మైనస్ 6a ఈజ్ ఈక్వల్ టు ఏబి తీసుకోండి. ఇంకొకసారి ఏబి ఈజ్ ఈక్వల్ టు -24 తీసుకోండి. ఇక్కడ నుంచి ఏబీలు ఫైండ్ చేయండి, ఇక్కడ నుంచి ఏబీలు ఫైండ్ చేయండి. ఏదైనా ఏ కమ్మ బీలు గెట్ చేయగలుగుతారని చెప్పండి ఒకసారి. ఇక్కడ దాకా రాయండి అందరూ. రాసి ఏ కమ్మ బీలు ఏదైనా వెరిఫికేషన్ నుంచి వస్తాయా లేకపోతే సాల్వ్ చేద్దాం చూడండి. ప్రోడక్ట్ చేస్తే 24 రావాలి, అవి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏబీకి ఈక్వల్ అవ్వాలి. కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లైన్లో 4 3 ఉంది, 4 1 ఉంది. 4 1 4 1 వచ్చినప్పుడు 24 అవ్వదు. ఇక్కడ చూడండి 6 4 6 4 మేబీ అయ్యే అవకాశం ఉంటుంది. 6 4 6 4 సబ్మిట్ చేస్తే అవుతుందా? 24 వచ్చింది. ఇక్కడ 6 4 4 సబ్మిట్ చేస్తే 32 6 4 రాసి చూద్దాం. 6 4 రాస్తే 32 36. ఇది రావట్లా, మేబీ ఇది రావచ్చు చూడండి. ఇక్కడ చూడండి, ఈ లైన్కి ఇంటర్సెప్ట్ చూడండి ఎంత వచ్చినాయి చెప్పండి. x/6 y/4 = 1. 6 4 దీంట్లో సబ్మిట్ చేస్తుంటే ఇక్కడైతే ఇవైతే వస్తున్నాయి. 6 4 సబ్మిట్ చేస్తే ఇక్కడ 6 4 రాస్తే 8 4 32, 6 రాస్తే 36. ఓకేనా? ఏ ఇంటూ బికి ఈక్వల్ అవట్లా, కాబట్టి ఇది మేబీ కాదు. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఎంత వచ్చినాయి చెప్పండి. x/-12 చేసినప్పుడు -6 ప్లస్ y/, y/, ఎంత? -12 అంటే 4 = 1. ఇప్పుడు ఎంత వచ్చింది? -6 4 -6 4 తీసుకుంటే వచ్చిద్దా? -24 వస్తుంది. 8b ఎంత వచ్చి చెప్పండి. 8b అంటే 8b b అంటే 4 కదా. 8 × 4 32 ప్లస్ 32 ప్లస్ వెరిఫికేషన్ ఏ కమ్మ బీలు మనకి సాటిస్ఫై అవ్వాలి. యాక్చువల్గా అయితే సాల్వ్ చేయాలి, ఈ 2 లైన్స్ని సాల్వ్ చేయాలి. సబ్మిట్ చేసి సాటిస్ఫై అవుతున్నాయా? ఇది -24 అయితే వస్తుంది. ఇది 8b - 6a రాస్తే ఎంత రావాలి? ఏబి రావాలి. సబ్మిట్ చేయండి ఒక్కసారి జాగ్రత్తగా. 8 4 32, 8b -6 × a ఎంత వచ్చింది? -6. 32 ప్లస్ 36 ఎంత వచ్చింది? రావట్లేదు. 68. a × b 68 కాదుగా. ఇక్కడ ఇది సబ్మిట్ దీనికి రండి ఒకసారి. x/, ఎంత వచ్చింది చెప్పండి. 12/4 ఇది 4 ప్లస్ y/12
6 ఈక్వల్ టు 1. ఇవి సబ్మిట్ చేయండి. A ఇంటూ బి చేస్తే 24 వచ్చింది. దీంట్లో సబ్మిట్ చేయండి. 8 ఇంటూ 6 మైనస్ 6 ఇంటూ 4 48 మైనస్ 24 ఎంత వచ్చింది? 24. 4 6 ఆర్ 24. ఓకేనా? ఇది మేబీ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా చూడండి. x బై మైనస్ 8 ప్లస్ y బై 4 ఈక్వల్ టు 1. ఇక్కడ సబ్మిట్ చేసి చూడండి. దీంట్లో సబ్మిట్ చేయండి. A ఇంటూ బి 24 అంటే 3 8 సార్, ఇది 3, ఇది 3. ఇప్పుడు దీంట్లో సబ్మిట్ చేసి చూడండి. 8 ఇంటూ బి 24 మైనస్ 6 ఇంటూ మైనస్ 8 మైనస్ 24 వచ్చింది. 8b అంటే ఇది 24 మైనస్ 6 ఇంటూ మైనస్ 8 ఇది 24 ప్లస్ 48. మళ్ళీ A ఇంటూ బి కంటే ఈక్వల్ అవ్వట్లేదుగా. ఇది కూడా చేసి చూడండి ఒకసారి. x బై ఎంత చెప్పండి? ఇది 4. y బై ఎంత? 1 ఈక్వల్ టు 1. ఇక్కడైతే రెండు పాజిటివ్ ఉండే కాబట్టి ఇది రాకపోవచ్చు మేబీ. ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అవ్వట్లేదు ఏంటి? మైనస్ 8, ఇదేమో 3, 8 3 24, ఇది 24 వచ్చింది. ఇది 20 24 మైనస్ 6 ఇంటూ మైనస్ 8 48 24. ఎయిట్ కామా 6 8 బై ఎక్స్ బదులు 8 రాద్దాం. 8 బై ఏ వై ప్లస్ 6 రాద్దాం. మైనస్ 6 బై బి ఈక్వల్ టు 1. 8b మైనస్ 6a ఈక్వల్ టు ఏబి. హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్ మైనస్ ఏబి మోడ్ ఏబి ఈక్వల్ టు 24. 8b మైనస్ 6a రాస్తే ఏబి రావాలి. ఇది వస్తుంది కదా, 4 6 ఇది 4ఏ కదా. ఎక్స్ బై 4 ప్లస్ ఇది కూడా తప్పు వచ్చినట్టుంది కదా. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటారేనమ్మా పైనుంచి కిందకి. ఎయిట్ బి మైనస్ 6a ఈక్వల్ టు, ఇంకెందుకు లేకపోతే డైరెక్ట్ వెరిఫికేషన్ కాకపోతే డైరెక్ట్ మెథడ్ చేస్తాను ట్రై చేద్దాం. ఏబీలు ఫైండ్ చేస్తాను ట్రై చేద్దాం. బి ఎంతరా? హెచ్ బి 24 బై ఏ రాద్దామా. 8 ఇంటూ బి 24 బై ఏ మైనస్ 6a ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ 24 బై ఏ. నా దీంట్లో అన్నిట్లోనూ 6 క్యాన్సిల్ అయిపోయింది. 6 క్యాన్సిల్ అయిపోతే 6 4 24 బై ఏ మైనస్ ఏ క్యాన్సిల్. 6 క్యాన్సిల్ అయిపోతే 6 4 24 32 మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4a.
ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 32 ఈజ్వల్ 0. ఇక్కడి నుంచి ఏ ఎంత వస్తుందండి? 4 8 32 కాబట్టి a ప్లస్ 8 ఇంటూ a మైనస్ 4. a ఈజ్వల్ టు మైనస్ 8 ఆర్ a ఈజ్వల్ టు 4. a ఈజ్వల్ టు మైనస్ 8 అవుతున్నప్పుడు b ఎంత వచ్చి చెప్పండి? b a ఈజ్వల్ మైనస్ 8 వస్తున్నప్పుడు b మైనస్ 8 వస్తున్నప్పుడు b -3. -8 వస్తున్నప్పుడు b ఎంత? -3. a ఈజ్వల్ 4 అవుతున్నప్పుడు b ఎంత? 6. x/8 -8 x/-8 ప్లస్ y/-3 ఈజ్వల్ 1. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 3x మైనస్ 3x మైనస్ 8y ఈజ్వల్ టు 24. అంటే 8x + 3y ఈజ్వల్ టు 24 వస్తుంది. ఇక్కడ నుంచి మేబీ రిక్వైర్డ్ లైన్లో వన్ ఆఫ్ ద లైన్ ఇది ఉంది అవునా కదా? రిక్వైర్డ్ లైన్లో వన్ ఆఫ్ ద లైన్ ఇది ఉంది కాబట్టి ఏది అవ్వచ్చు? ఈ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాగా అన్నోన్ వాల్యూస్ a, bలు ఫైండ్ చేసేస్తే మీకు వచ్చేస్తాయి. చేయగలుగుతారా? ఓకేనా? ఇంకేం చేస్తానంటే ఆప్షన్ వెరిఫికేషన్ కంటే కూడా ఈ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేస్తాను ట్రై చేయండి. ఇక్కడ నుంచి వచ్చిన a, b తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఒక పేరు వస్తుంది, ఒక పేరు వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్, మళ్ళీ ఇంకొక పేర్ ఆఫ్ లైన్స్ వస్తాయి. వాటిలో టిక్లు పెట్టుకోండి చూసుకొని. కొంచెం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం కంటే కూడా ఇప్పుడు కూడా డైరెక్ట్ మెథడ్స్ ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ అయితే డైరెక్ట్గా టిక్లు చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ అంటే పైనుంచి కింద చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనా? చేయండి, రాసుకోండి. ఇక్కడ నుంచి ఒక లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక లైన్ వచ్చింది. సేమ్ అట్లాగే ఈ రెండింటిని కూడా సాల్వ్ చేయండి, మీకు లైన్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. రాసుకున్నాం జాగ్రత్తగా. ఒక్కోసారి మనం ఆప్షన్ వెరిఫికేషన్ సాల్వ్ చేస్తాం కోసం ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తూ ఉంటాం. ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు కూడా అన్ని వెరిఫై చేసుకుంటూ ఉంటే కానీ ఆన్సర్ రాదు. ఓకేనా? స్ట్రైట్ లైన్స్లో చాలా మ్యాక్సిమము సమ్స్ అన్ని కూడా కాన్సెప్చువల్గా చాలా వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ రాశారు అందరూ అది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి వెళ్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, మా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని పెట్టుకోండి. ఇక్కడ ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టరు పిల్లలు స్ట్రైట్ లైన్స్ చేసినంతసేపు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చేయరు. ఎందుకనంటే మనం ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కూడా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనగానే కొన్ని థీరమ్స్ ఒక 6 థీరమ్స్ చదివేస్తాం ఇంటర్మీడియట్లో. అట్లాగే మనం అంటూ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో చేసేది ఇంకా హోమోజనైజేషన్ సమ్ ఒకటే చేస్తాం, అంతేగాని అసలు మిగతా ప్రాబ్లం జోలికే వెళ్ళాం. కాబట్టి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనగానే చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలకు వచ్చింది ఏంటంటే జస్ట్ థీరమ్స్ అట్లాగే హోమోజనైజేషన్ సమ్ము, ఈ మిగతా లేకపోతే మా అయితే ఇంకో పెద్ద ప్రాబ్లం స్క్వేర్ సమ్ము. దాంట్లో ఎందుకంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎత్తాడు కదా, పిల్లలందరూ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనగానే థీరమ్స్ హోమోజనైజేషన్ సమ్మే చేసుకొని పోతారు, ఇంకొక సమ్ కూడా చేయరు. అందువల్ల మీకు చాలా మంది దీంట్లో అసలు టచ్ చేయరు. కానీ 2 క్వశ్చన్స్ అడుగుతాడు ఎంసెట్లో, కొంచెం జాగ్రత్త పడితే. అట్లాగే క్వశ్చన్ పేపర్ సెటర్ కూడా స్ట్రైట్ లైన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తాడు చాలా క్వశ్చన్స్. ఆర్థో సెంటర్ మీద, సర్కమ్ సెంటర్ మీద చాలా క్వశ్చన్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దీంట్లో
స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాడు. 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అయితే జస్ట్ ఫారం చదువుకొని పోతే చాలు, ఈజీగా ఇస్తాడు. మీరు జస్ట్ ఈ రోజు రేపు విని కూడా దీంట్లో ఒక క్వశ్చన్ నాకు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది మీరు 2 రోజుల్లోనే సాధించవచ్చు. దేనికంటే 2 క్వశ్చన్లు అయినా కానీ ఒక క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది, చాలా ఈజీగా అడిగేస్తాడు అతనే. ఒక క్వశ్చన్ మేబీ ఇవ్వచ్చు డిఫికల్టీగా. కాబట్టి నేను చెప్పే ఫార్ములాలో కొంచెం జాగ్రత్త చదువుకొని ఆ ఫార్ములా అప్లికేషన్స్ మీద ఒక 20 సమ్స్ మీరు ఆన్సర్ చేసినా కానీ రేపు క్వశ్చన్ పేపర్ తీయంగానే ఒక క్వశ్చన్ అనేది మీరు తొందరగా ఆన్సర్ చేయొచ్చు. మీకు గుర్తుకుందా, మినిమం 40 బిట్స్ కనుక మీరు తొందరగా ఆన్సర్ చేయగలిగితే ర్యాంక్ వచ్చినట్టే మ్యాథ్స్లో. కాబట్టి దీంట్లోంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఈజీగా, జాగ్రత్తగా నేర్చుకొని. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని ఎడిగి పెట్టుకున్నారా? చూడండి కాన్సెప్చువల్ గా థియరీ పార్ట్ చూడండి ఒకసారి. చూడండి మీ అందరికీ తెలుసు, ఒకసారి వినండి తర్వాత రాసుకోవచ్చు, నేను రాయమని రాయండి. ఇది ఒక పెయిరు. ఈ పెయిర్ ఎప్పుడు కూడా ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ లో వన్ ఆఫ్ ద లైన్ y ఈక్వల్ m1x, ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న లైన్ కాబట్టి. ఇంకొక లైన్ ఏంటి, y ఈక్వల్ టు m2x. అంటే ఈ పెయిర్ ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక లైన్ యొక్క స్లోప్ m1, ఇంకొక లైన్ యొక్క స్లోప్ ఎంత, m2. ఓకేనా? కాబట్టి సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఇదిగోనండి -2h/bకి రావాలి. మీకు ఇంత ముందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే అందరూ మీకు వచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో -b/a ఇట్లా అంటాం. ఇక్కడ మటుకు సమ్ ఆఫ్ ద స్లోప్స్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, -2h/b అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే -b/a ఇట్లాగా అంటాం. ఇక్కడికి వచ్చేప్పుడు -2h/b అని ఇట్లా అనాలి. ఓకేనా? రాసుకోండి ఫస్ట్ సమ్ ఆఫ్ ద స్లోప్స్ అని రాసుకోండి, ఫార్ములా పేరు రాసుకోండి ఫస్ట్ అందరూ. x² + 2hxy + by² = 0. సమ్ ఆఫ్ ద స్లోప్స్ m1 + m2 ఫార్ములా రాసుకోండి. -2h/b ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ a/b. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a అంటూ ఉంటాం. ఇక్కడ ఏమనాలి, a/b అనాలి. ఇట్లా రివర్స్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ దానికి ఇక్కడ దానికి తేడా ఉంది. -2h/b a/b ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ కూడా గుర్తుపెట్టుకోండి, 2√h² - ab/mod b. చెప్పండి ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్లోప్స్ అందరు చెప్పండి. -2h/b ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ a/b డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ 2√h² - ab/mod b. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అంటాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a అంటూ ఉంటాం. ఇట్లాగే ఇక్కడేమో -b/a. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాను, -2h/b m1 × m2 a/b డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ 2√h² - ab/mod b. వచ్చేసినాయి ఆ ఫార్ములాలో. జస్ట్ ఎన్నో ఉండవు చూడండి ఒకసారి జాగ్రత్త, ఒక 10 ఉంటాయి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, మళ్ళీ స్మాల్ పేరు రాయండి. ax² + 2hxy + by² = 0. 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కదా, 2 లైన్స్ మధ్య యాంగిల్ ఏంటి, తీటా. కాస్ తీటా ఫార్ములా రాసుకోండి. పేర్ ఆఫ్ లైన్స్ లో కాస్ తీటా ఫార్ములా రాసుకోండి. mod of a + b / √a - b² + 4h². రాసుకొని ఈ ట్రయాంగిల్ వేసుకొని రెడీలో ఉంచుకోండి. ఇది తీటా, ఇదేమో mod of a + b ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఏమో a - b² + 4h². ఇదేమో mod of a -
ఇది 2√h² మైనస్ ఏబి. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా మీకు గుర్తుకుండిపోతాయి, ఈ రెండు గుర్తుకుండిపోతాయి. సైన్ అంటే దిస్ బై దిస్, ఓకేనా, టాన్ అంటే దిస్ బై దిస్ గుర్తుకుండిపోతాయి. కాబట్టి కాస్త ఒకటి గుర్తుపెట్టుకొని ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ లా గుర్తుపెట్టుకొని ఇది ఆపోజిట్ సైడ్ 2√h² మైనస్ ఏబి. ఇది ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ లో కూడా ఏముంది, డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ లో కూడా న్యూమరేటర్ 2√h² మైనస్ ఏబి. ఇక్కడ ఆపోజిట్ ని గుర్తుపెట్టుకోండి 2√h² మైనస్ ఏబి. ఆటోమేటిక్ ఈ రెండు అవసరం ఉంటే అప్పటికప్పుడు రాసుకోవచ్చు. కాబట్టి మీకు బాగా ఇంపార్టెంట్, అక్కడేమో ఇంతమంది దాంట్లోనేమో డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్, ఇక్కడేమో కాస్ థీటా ఫార్ములా ఇంపార్టెంట్. నెక్స్ట్ ax² + 2hxy + by² = 0 ఆర్ పర్పెండిక్యులర్ అని రాసుకోండి. ఇఫ్ a + b = 0, ax² + 2hxy + by² = 0 ఆర్ పర్పెండిక్యులర్ అని రాసుకోండి. ఇఫ్ a + b = 0. మీ అందరికి చాలా సార్లు అప్లై చేస్తూ ఉంటాం. x² కోఎఫిషియంట్ + y² కోఎఫిషియంట్ యొక్క సమ్ 0 అవుతుంటే ఇవి రిప్రజెంట్ చేసే టూ లైన్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి రాసుకోండి ఆర్ పర్పెండిక్యులర్. ఇఫ్ a + b = 0, ax² + 2hxy + by² = 0 ఆర్ పర్పెండిక్యులర్. ఇఫ్ a + b = 0, x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ యొక్క సమ్ 0 అవుతుంటే మ్యూచువల్ గా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సింపుల్ గా రాసుకోండి ఆర్ పర్పెండిక్యులర్, a + b = 0. జస్ట్ మీరు ఇవాళ రేపుతో ఒక క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి. జస్ట్ ఫార్ములా చదువుకోండి రోజు, అందరూ వదిలిపెట్టేస్తారు. నెక్స్ట్ అండి, నేను చెప్తాను మీనింగ్ చెప్తాను, తర్వాత రాసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ ప్యారలల్ టు దిస్ పేర్. ఇదిగోండి అండి, ఈ పేరు ఎలా ఉందంటే ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న పేరు. ఈ పేరుకి ఎలా ఉండాలి, ప్యారల్ గా ఉండాలి, పాసింగ్ త్రూ x1, y1 గుండా పాస్ అవ్వాలి. ఓకేనా? ఇదిగోండి ఇట్లా లైన్స్ డ్రా చేయండి, దీని కింద ఇట్లా రాయండి ax² + 2hxy + by² = 0 అని రాయండి. ఈ పేరుకి ప్యారల్ పేర్ అండ్ పాసింగ్ త్రూ x1, y1 ఇక్కడ రాయండి, a ఇంటూ రాయండి, x - x1² రాయండి. మీరు కూడా రాయండి, ఫస్ట్ ఈ పేరు రాయండి, ఆరిజిన్ పెట్టండి, దాని కింద రాయండి ax² + 2hxy + by² = 0 అని పెట్టండి. ఈ పేరుకి ఎలా ఇస్తారు మీరు, ఇక్కడ ప్యారల్ గా డ్రా చేయండి. ఈ పాయింట్ ఏమంటారు, x1, y1 అనండి. అప్పుడు ఎంత వచ్చింది, ఈ పేరు రాయండి ఇక్కడ a × x - x1² + 2h × x - x1 + x - x1 × y - y1 + b × y - y1² = 0. సింపుల్గా ఇలా రాసేయండి. ఈ పేరు ax² + 2hxy + by² = 0 అవుతుంటే ఈ పేరు ఏమి రాయాలి, x + x - x1 y + లో y - y1 రాయండి. నెక్స్ట్ దానికి చూడండి, మళ్ళీ ఆర్జుగుండా పాస్ అవుతున్న పేరు, స్మాల్ పేరు. ఈ పేరుకి ఎలా ఉండాలి, ఈసారి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఈ లైన్ తో పర్పెండిక్యులర్ గా ఒక లైను, ఈ లైన్ తో పర్పెండిక్యులర్ గా ఒక లైను, ఈ లైన్ తో పర్పెండిక్యులర్ గా ఒక లైను, ఈ లైన్ తో పర్పెండిక్యులర్ ఇంకొక లైన్ తీసుకుందాం. ఈ లైన్ తో పర్పెండిక్యులర్ గా ఇంకొక లైన్ తీసుకుందాం. x1, y1 గుండా పాస్ అవ్వాలి. ఈ లైన్ తో ఈ లైన్ ఎలా ఉంది, ఈ లైన్ తో ఈ లైన్ ఎలా ఉంది, ఈ లైన్ తో ఈ లైన్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది అనుకోండి. ఈ లైన్ తో ఈ లైన్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, x1, y1 గుండా పాస్ అవుతుంది. అప్పుడు ఎలా రాస్తారంటే చూడండి, రిక్వైర్డ్ పేరు, ఈ పేరు ఎలా రాస్తారంటే ఏని బీని ఇంటర్చేంజ్ చేయండి, ఈ ప్లస్లో ఏం చేస్తారు,
మైనస్ పెట్టండి, రాయండి. బి ఇంటూ ఏని బిని ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, ఏ ప్లస్లో బి రాసాం, మళ్ళీ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఉంది కదా, మైనస్ 2h రాయండి, ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ ఏ ఇంటూ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ 0. కాబట్టి గివెన్ పెయిర్కి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉంటూ x1 y గుండా పాస్ అవ్వాలి. ఏని బిని ఇంటర్చేంజ్ చేయండి, ప్లస్ 2h మైనస్ 2h రాయండి, ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, వై ప్లస్లో వై మైనస్ వై వన్. మా క్లాసెస్ వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి, కొంచెము ఫాలోఅప్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఒక రోజు వచ్చి పోతాం కాదు, వినేవాళ్ళు కంటిన్యూగా వినాలి, ఓపికతో వినాలి. ఫస్ట్ రోజు చెప్తున్న రోజు కొంచెం రానట్టుగా అనిపిస్తూ ఉంటాయి, ప్రాక్టీస్ చేసే కొద్దికి వస్తూ ఉంటాయి. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే వింటారు, వినంగానే అర్థం అవ్వలేదు అనుకుంటారు, వింటూ ఉండి రాసుకుంటూ ఉంటే మళ్ళీ నోట్స్ చూసుకుంటే అర్థమవుతూ ఉంటాయి. లెసన్ చెప్తున్నప్పుడే నాకు రావాలని అనుకుంటారు కొద్దిమంది, కానీ చెప్పిన తర్వాత మనం నోట్స్, రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ అర్థమవుతూ ఉంటాయి. 1-2 సార్లు చూసుకుంటూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి అవి. చాలా మందికి ఓపిక ఉండదు, వినంగానే అర్థమైపోవాలనుకుంటూ ఉంటారు. జాగ్రత్త ప్రాక్టీస్ చేస్తే వస్తాయని చెప్పి తెలియట్లా. ఓకేనా, నెక్స్ట్ దానికి వెళ్దాం. రాయండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని పెట్టుకోండి, స్మాల్ పేరు లైన్ రాయండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని పెట్టుకొని పేరు లైన్ రాయండి, ఫార్ములా రాసేసుకోండి. మీకు బాగా గుర్తుకు ఫార్ములా ఇది, ఎందుకంటే తీరంలో వచ్చింది కాబట్టి బాగా గుర్తుకు. n స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ బిఎల్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని రాయండి, లైను పేరు రాసుకోండి, లైను పేరు రాసుకోండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, లైను పేరు రాసుకోండి, ఫార్ములా రాయండి. మీకు బాగా గుర్తుకుంటుంది ఈ ఫార్ములా, n స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ బిఎల్ స్క్వేర్. డైరెక్ట్గా ఫార్ములా అప్లికేషన్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్, రాయండి, పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్ అని పెట్టుకోండి. పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్, గివెన్ లైన్స్ మధ్య యాంగిల్ ని బైసెక్ట్ చేసే లైన్స్. పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్ ఫార్ములా గుర్తుకుంది, ఇది కూడా గుర్తుకుంటుంది ఫార్ములా. పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్ తీరం నేర్చుకున్నారు, రాసుకోండి. పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్ h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ XY. పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్ ఫార్ములా ఏంటి, h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏబి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ XY. రాసుకున్నారా, పెయిర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్స్. నెక్స్ట్ S is equal to 0 represents a pair of lines అని రాయండి. S is equal to 0 represents a pair of lines. పేర్ ఆఫ్ లైన్స్ కండిషన్ గుర్తుకుందా, పేర్ ఆఫ్ లైన్స్ కండిషను ఏబిసి ప్లస్ 2FGH మైనస్
minus AF square minus BG square minus CH square is equal to 0. ఇంత ముందర పేరుకి ఈ పేరుకి తేడా ఏంటంటే ఈ పేరు బిగ్ పేరు, అది స్మాల్ పేరు. స్మాల్ పేరు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ అవుతుంది, బిగ్ పేరు యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ అవుతుంది, వేరేది అవుతుంది. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్. ఈ బిగ్ పేర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఇది. అట్లాగే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. దిస్ పేర్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ లైన్స్. ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. నోట్ చేసుకున్నారుగా. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, మళ్ళీ రాయండి. ఇది ఎస్ ఈక్వల్ 0 అని పెట్టుకోండి. రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. దెన్ రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. దెన్ delta is equal to 0, h square is equal to ab, af square is equal to bg square. రాసుకోండి. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, మెయిన్ కండిషన్స్ రాసుకోండి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. దాని కింద రాసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ కూడా రాసుకోండి. ఫార్ములా బాగా రావాలండి రెండు. ఏం రాసుకున్నారు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. రాసుకొని డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ కండిషన్ గుర్తు తెచ్చుకోండి. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి, లేకపోతే 2 రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ బై బి ఇంటూ ఏ ప్లస్ బి. గుర్తుకున్నట్టేనా? ఓకేనండి. రిమైనింగ్ కొంచెం ఉంటాయండి, ఇంకొక 3-4 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ దాకా జాగ్రత్తగా చదువుకొని వచ్చేసేయండి రేపటికి. నెక్స్ట్ ఏమో మిమ్మల్ని కెమిస్ట్రీ క్లాస్ బిగిన్ అవబోతుంది. లైన్లోనే ఉండండి.